ముఖ్యంగా ఈరోజు అంశం ఏంటంటే, దేవుని చిత్తానికి లోపడకపోతే ఏం జరుగుతుంది? మనం దేవుని చిత్తానికి లోపడాలండి. మన ఇష్టం పక్కన పెట్టాలి. ఎప్పుడు కూడా క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మన ఇష్టాలు పక్కన పెట్టాలి. లోకం ఎలా ఉంటుందంటే, తినుము త్రాగుము సుఖించము అని చెప్పి లోకము ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఎంజాయ్ చేయి, ఈ యొక్క యవనకాల స్థితిని చక్కగా ఎంజాయ్ చేయి. ముసలోడైన తర్వాత అప్పుడు కృష్ణారామ హరి అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న కాలంలో యవనకాల స్థితిలో నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలో అంతే చేయాలి. బలం ఉన్నప్పుడే కదా ఎంజాయ్ చేయాలి అని చెప్పి లోకం చెప్తా ఉంటుంది. కానీ క్రైస్తవ మార్గం అలా చెప్పదండి. క్రీస్తు మార్గం అంటే యవనకాల స్థితిలో బలమైన సాధనముగా, బలమైన బాణం వలె దేవుడు వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యవనకాల స్థితులు కావాలి. ప్రతి రాజకీయ నాయకుడికైనా సరే, ఎవరికైనా సరే యవనకాల స్థితిలోనే కావాలి. మనం దేవుడి చిత్తానికి లోబడి ఉండటం అని ఏదైతే ఉందో అప్పుడు ఖచ్చితంగా దీవించబడతాం. మీకు అందరికి తెలుసు. అయితే దేవుడి చిత్తానికి లోబడకపోతే మన జీవితం ఎలా అయిపోతుంది? బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుడి చిత్తానికి లోబడినటువంటి భక్తులు ఉన్నారు. భక్తులే దేవుడి చిత్తానికి లోబడినటువంటి కొంతమంది భక్తులు ఈరోజు పరిచయం చేస్తాను. వాళ్ళు దానివల్ల ఏం కోల్పోయారు, దానివల్ల ఏం నష్టపోయారు మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది మనకి ఏంటంటే అవన్నీ కూడా మనకి దృష్టాంతంగా రాయబడి ఉన్నాయి, బుద్ధి కలుగుట కొరకు రాయబడి ఉన్నాయి. బైబిల్ ప్రతి విషయం, పాత నిబంధనలు, అబ్రహాం గారి జీవితం గురించి మనకెందుకు, సంసోను గురించి మనకెందుకు, దానియేలు గురించి మనకెందుకు అంటే అవన్నీ దృష్టాంతముల కోసం రాయబడి ఉన్నాయి. వాటి ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏం నేర్చుకున్నాం? ఈరోజు భక్తులు, దేవునికి ఇష్టమైన భక్తులే చాలామంది దేవుడి చిత్తానికి లోబడిన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు తొట్టిపడ్డారు, వాళ్ళు తప్పిపోయారు, దానివల్ల ఈయన నష్టపోయారు. అది తెలుసుకొని మనం మన జీవితాలు అలా చేయకుండా ఉందాం. మనం కూడా ఆ తప్పులు చేయకుండా ఉండాలి అనేది నా ప్రధానమైన ఉద్దేశం చేత ఒక అంశం తీసుకున్నానండి. కాబట్టి జాగ్రత్తగా అండి. ముఖ్యంగా మొదట మనం బైబిల్ స్టార్టింగ్లో వస్తాను. ఆదాము అవ్వ వాక్యాలు రిఫరెన్స్ అన్నీ చెప్పను, నన్ను చదివించడం టైం అయిపోతుంది. మనం ముగ్గురు ఉన్నాము. జాగ్రత్త గారు ఉన్నారు, ఇంకొక సేవకుడు వచ్చి మా స్నేహితుడు, నేను చిన్నప్పుడు స్నేహితుడు, ముగ్గురు కలిసి చెప్పాలి కాబట్టి కొంచెం త్వరగా అంశం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సరే, ఇప్పుడు ఆదాము అవ్వ గారిని చూస్తే దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో మానవ సమాజానికి మొత్తానికి ఆదాము మొదటివాడిగా ఉన్నాడు. అయితే ఆయన పట్ల దేవుడు ఏం చెప్పాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు పండు తినకూడదు, నువ్వు పండు తిన మీరు చచ్చిపోతారు అని చెప్పాడండి. కానీ ఆదాము అవ్వ ఏం చేశాడు? పండు తిన్నాడు. మీకు అందరికీ తెలుసు. ఆ వాక్యం చాలా చిన్నపిల్లలు చెప్పేలాగా ఉంటుందండి. నా ఏదైనా యూట్యూబ్ వీడియోలు కూడా అలాగే చిన్నపిల్లలకు అర్థమని చెప్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి మీకన్నా చిన్న ప్రసంగాలతో చక్కగా మీ హృదయం నాటాలని నా ఉద్దేశం అన్నమాట. సరే, ఆదాము అవ్వ తప్పిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు. ఆ పండు తిన్నారు, దాని ద్వారా మరణం పొందించుకున్నారు. ఆజ్ఞ అతిక్రమమై పాపం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ 10 ఆజ్ఞలు ఏదైతున్నాయో మీ ఇంట్లో పెట్టుకోవాలండి. మీ పిల్లలకు చదువుతున్నారో చూస్తున్నారు, మీ పిల్లలు లేదా పెద్దవాళ్ళు అందరం కలిసి చూస్తున్నారు. ఖచ్చితంగా ఇంట్లో 10 ఆజ్ఞలు ఖచ్చితంగా ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టుకోండి. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏవైతే ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడో అవి ఆజ్ఞలు మనం పాటించకపోతే అదే పాపము. ప్రత్యేకించి పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది పాపం వల్ల వచ్చే జీతం మరణం. మీకు అందరికీ తెలుసు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ చూస్తే అక్కడ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని ఉంటుంది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ చూస్తే ఆజ్ఞాతి క్రమమే పాపం అని ఉంటుంది. ఇవెందుకు చెప్తా ఉన్నానంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి ఆదాముకి, నువ్వు అన్ని పనులు తినొచ్చు. దేవుడు లోకంలో అన్నీ ఇచ్చాడండి మనకి. మనం అనుకుంటాం క్రైస్తవ జీవితం అంటే అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా బ్రతకూడదు, ఇలా బ్రతకూడదు, ఎన్నో కండిషన్స్ ఉన్నాయి అనుకుంటాం. కానీ అవన్నీ మంచివి కాదు. కానీ మంచివి చాలా ఇచ్చాడు. మంచిగా బ్రతకడం ఇచ్చాడు. సమాజానికి మనం మంచిగా బ్రతికితే, క్రైస్తవం అంటే మనం మంచిగా బ్రతికితే ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రపంచమే బాగుపడుతుంది, టోటల్ మానవ సమాజమే బాగుపడుతుంది. బైబిల్ అనేది ఒక రాజ్యాంగం. బైబిల్ని పాటించడం అంటే ఏంటి? అర్థం ఏంటంటే ఒక రాజ్యాంగాన్ని బద్ధంగా నడుచుకోవడం. సమాజంలో మంచిగా బ్రతకడం ఏదైతే ఉందో అది బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో అవి పాటించడమే దేవుడి చిత్తం. అయితే ఆదాము ఏం చేశాడు? మొట్టమొదటి మనిషి ఆదాము దేవుడు ఆజ్ఞ మీరాడు. దేవుడు అన్నీ ఇచ్చాడండి. అది ఒక పండు స్పెషల్గా ఇచ్చాడు అనుకుంటే చాలా మంది. స్పెషల్ ఏం కాదండి, చూడటానికి మంచి అయినటువంటి అన్ని పళ్ళు ఉన్నాయని ఉంటుంది అదే ఆది కాలంలో. తర్వాత చదవండి, అన్ని చూపుకు రమ్యమైనవి చాలా ఉన్నాయండి. అందులో భాగం ఒకటి ఉంది. ఇది స్పెషల్గా ఏం కాదు.
కాబట్టి ఇది తినొద్దు అనేసరికి మనిషికి ఏమొచ్చిందంటే దాంట్లో ఏదో ఉందని దాని మీద ఆకర్షితులు అయ్యారు. అలాగా తినడం జరిగింది. దాని ద్వారా మరణం పొందించుకున్నారు, దేవుడికి దూరమయ్యారు. మొదటి అంశం ఏంటంటే దేవుడి ఆజ్ఞ మీరితే మొట్టమొదటిసారిగా మనకి పాపము కలుగుద్ది, దాని ద్వారా మరణం సంభవిస్తుంది, దేవుడికి దూరం అవుతాం. ఆదామును మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు చెప్పినట్టుగా ఉండాలి, దేవుడు చెప్పినట్టుగానే నడుచుకోవాలి తప్ప దాని వ్యతిరేకంగా నడుచుకుంటే ఖచ్చితంగా మరణాన్ని పొందించుకుంటాం, దేవుడికి దూరం అయిపోతాం అనేది మీరు తెలుసుకోవాలి. ఒక సందర్భంలో నా జీవితంలో దేవుడికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే నేను నా వైపు పట్ల ఏడ్చాను కూడా, మీకు చెప్పాను కాదు. దేవుడికి దూరం అవ్వాలంటే అంత భయపడాలి. ఆ పాపం చేయలేదు నేను, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది అనమాట. అయితే చేయలేదు అంటే దేవుడికి దూరం అవుతాను అంటే కళ్ళలో నీళ్ళు తిరగాలండి. మనకి లోకం అంతా పోయినా పర్లేదు, దేవుడు ఉండాలి. అర్థమైందా? బ్యాంకు ఎన్ని ఉన్నా సరే దేవుడు లేకపోతే ఖచ్చితంగా మనం అన్నీ ఉన్నా కదా. ఒక రాజు కోరుకోమన్నాడు, చెప్పిన ఉపమానమే. రాజు కోరుకున్నాడు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను కోరుకోండి అంటే ఒక అతను రాజు నువ్వే కావాలనుకున్నాడంట. అట్లాగా దేవుడు మాత్రమే కావాలి, దేవుడు లేకపోతే అంతా కదా. కాబట్టి ఆదాము కోల్పోయింది దేవుడిని, దేవుడి సహవాసాన్ని కోల్పోయాడు, దేవుడిని దూరం అయిపోయాడు. ఆ దేవుడికి దగ్గర చేయడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఏదైతే మనం కోల్పోయామో దాన్ని దగ్గర చేయడం కోసం యేసుక్రీస్తు వారు వచ్చాడండి తిరిగి. మొదటి ఆదాము పడిపోతే కడపటి ఆదాము లేవనెత్తాడని, మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే కడపటి ఆదాము జీవం వచ్చిందని, ఇలా మనం కొరింథీ పత్రికలు వింటాం మొదటి కొరింథీ. కాబట్టి అది విషయం. ఆదాము మనం ఏం నేర్చుకున్నాం? ఆజ్ఞ అతిక్రమం చేస్తే పాపం వస్తుంది, కాబట్టి మనం చేయకూడదు. ధర్మశాస్త్రాన్ని, బైబుల్ పిల్లలకి మనం పాటించాలి, ఖచ్చితంగా మనకి జీవం వస్తుంది, మరణం రాదు. రెండో అంశం, రెండో వ్యక్తిని చూద్దామండి. రెండో వ్యక్తి వచ్చేసరికి కయ్యూనుని హేబేలు విషయం కోసం మీకు అందరికీ తెలుసు. కయ్యూను దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి, సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేస్తుంటే కనుక, శ్రేష్టమైన బలిచ్చుంటే కనుక, ఇక్కడ నాన్ వెజిటేరియన్ కాదండి, దేవుడికి వెజిటేరియన్ సంబంధించిన అర్పణలు కూడా ఉన్నాయి. చాలా మంది అడుగుతారు మొదలు ఏమంటారంటే, నాన్ వెజిటేరియన్ ఇచ్చాడు కాబట్టి హేబేలు దేవుడు దీవించాడు, వెజిటేరియన్ ఇచ్చాడు కాబట్టి ఏదో ధాన్యాలు అవి పళ్ళు అలా ఇచ్చాడు కాబట్టి కయ్యూని దేవుడు దీవించాడు అంటారు. రాంగండి. ఏవో ధర్మశాస్త్రం గమనిస్తే వెజిటేరియన్ సంబంధించినటువంటి బలి అర్పణలు కూడా ఉన్నాయి. అది కాదు, అక్కడ మనకి హెబ్రీ పత్రిక 11:4 ఏం చెప్తా ఉందంటే, శ్రేష్టమైనది అర్పించలేదంట, సత్క్రియ చేయలేదు. కాబట్టి మనకి ఇక్కడ కయ్యూను హంతకుడు అయ్యాడు. కయ్యూను దేవుడికి దూరమైన వ్యక్తి, కయ్యూని దేవుడు గద్దించాడు కూడా. మనం దీన్ని బట్టి నేర్చుకునేది ఏంటంటే, కయ్యూని బట్టి మనం సత్క్రియ చేయాలి, దేవుడికి ఇష్టమైన బలియాగంగా మారాలి. దేవుడికి ఇష్టమైన బలి ఏదైతే ఉందో అదే ఇవ్వాలి, దేవుడికి ఇష్టమైనది ఏదైతే ఉందో అది ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనకు బాగా ఇష్టమైన అడుగుతాడు దేవుడు, మనకి ఏదో ఇచ్చేద్దాంలే అనుకోకూడదు. మనకి బాగా ఈరోజు బిజీ రావడం కుదరదు, అయినా సరే పరీక్షిస్తాడు వస్తాడో లేదా. లేకపోతే కొన్ని సందర్భాల్లో మనకి ఉపవాసం తినడం కానీ, లేకపోతే ఏదైనా ప్రార్థన సంబంధించిన టైం కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన ప్రయారిటీ అనేది ఆ ప్రయారిటీ దేవుడు చూస్తాడు. నాకు ప్రయారిటీ ఇస్తున్నారా, లోకానికి ప్రయారిటీ ఇస్తున్నారా, దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా గమనిస్తాడు. ఇక్కడ కయ్యూని విషయం శ్రేష్టమైన బలి ఇవ్వలేదు, సత్క్రియ చేయలేదు. కాబట్టి మన కయ్యూని నేర్చుకునేది ఏంటంటే, సత్క్రియ చేయాలి, ఇష్టమైన బలి అర్పించాలి, మనమే దేవుడికి బలిగా అర్పించబడాలి, మన శిలువను ఎత్తుకొని రావాలి. ఇలా మనకి ఇష్టమైన దేవుడికి అర్పించాలి. మనకి ఇష్టమైన దేవుడు కోరుకుంటాడండి, మన త్యాగాన్ని కోరుకుంటాడండి. అబ్రహాం దగ్గర త్యాగాన్ని కోరుకున్నాడా లేదా? మీకు అందరికీ తెలుసు అబ్రహాం స్టోరీ, బైబిల్ మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పక్కర్లా. కాబట్టి అలా ఇష్టమైనది దేవుడు కోరుకుంటాడు. అప్పుడు మిమ్మల్ని అడుగుతాడు, ఎప్పుడో మీకు తెలుసుద్ది. కానీ అప్పుడు దాని విషయంలో మీరు జాగ్రత్త పడితే కయ్యూనులాగా దేవుడి చేత శపించబడకుండా హేబేలులాగా దీవించబడతారు. ఇష్టమైనది ఇవ్వాలి అనేది మన కయ్యూను జీవితాన్ని బట్టి నేర్చుకుంటామండి. అలాగే తర్వాత మనం చూస్తే అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని? ఈ సంతానాన్ని దేవుడు దీవిస్తాను, ఆకాశ నక్షత్రాలు దీవిస్తాను, ఇశ్రాయేలు వల్ల దీవిస్తాను, మీకు అందరూ తెలుసు. అయితే అబ్రహాం కూడా వేచి చూడలేదు. ఒక సందర్భంలో అబ్రహాం విశ్వాసం తండ్రి, చాలా సందర్భాలు అబ్రహాం విశ్వాసం తండ్రి చాలా వెయిట్ చూశాడు, 100 ఏళ్ళు దాకా వెయిట్ చేశాడు కదా అనుకుంటాం. అబ్రహాం ఒక సందర్భంలో వేచి చూడలేదు, దేవుడి చిత్తానికి లోబడలేదు. ఏంటంటే తన యొక్క భార్య శారా మాట విన్నాడు. అక్కడ అడగలేదు, అబ్రహాం డైరెక్ట్గా మాట్లాడుతుండేవాడు దేవుడితో అబ్రహాం. కానీ శారా చెప్పింది, హాగరుతో పో, నాకు పిల్లడు పుట్టనేమో, హాగరు ద్వారా పుట్టిస్తాడు అనుకున్నాడు. ఎవరితో పుట్టితేనే నీకు పుట్టినట్టే కదా,
కాబట్టి హాగర్తో వెళ్ళి దాసుతో వెళ్ళమని చెప్పి సారా సలహా ఇచ్చింది. సలహా ఇచ్చిన మరి వెంటనే దేవుడిని అడగాలి కదా, వెంటనే అడగాలి కదా బలిపీఠం కట్టి. మరి ఆగర్ సారా చెప్తుంది, మరి హాగర్తో వెళ్ళాలా వద్దా అని అడగకుండా ఓకే చెప్పేశాడండి, వెళ్ళిపోయాడు. తర్వాత చాలా బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఆ మాట విన్నావు కదా, ఆ మాట వినంటాడు. ఆ రిఫరెన్స్లోనే మన తర్వాత త్వరగా వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ గమనించండి, మనం అబ్రహాం దేవుడి చిత్తానికి లోపడకపోవటం వల్ల, దేవుడి చిత్త ప్రకారం ఉండకపోవటం వల్ల ఈరోజు ఇష్మాయిల్ సంతానం వచ్చేసింది. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది, ఎప్పటికీ కూడా యుద్ధం జరుగుతూనే ఉంది ఇజ్రాయెల్కి గాజా ముస్లిమ్స్ మధ్యలో. దానికి కారణం ఎవరంటే దేవుడి చిత్తానికి లోబడకుండా, దేవుడి చిత్తాన్ని అడగకుండా చేసినటువంటి ఒకే ఒక పొరపాటు. అక్కడ అడుగుంటే చెప్పేవాడు దేవుడు ఖచ్చితంగా, కానీ అడగలేదు, వెయిట్ చేయలేదు, తొందరపడ్డాడు. మన సొంతాన్ని పక్కన పెట్టాం. కొన్ని సందర్భాల్లో మన ఇష్టాన్ని అక్కడ పెడతాం, మన ఇష్టం చేయడానికి ఇష్టపడతాం, అది రాను, అది వెయిట్ చేయాలి. మన ఇష్టం కాదండి, దేవుడి చిత్తం ఏంటి, ఆగాలి, వెయిట్ చేయాలి. ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మన ఇష్టంతో ఏదో చేసి దాని నుండి బయటపడదాం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో. లేదా దేవుడికి టైం తక్కువ చేస్తూ, లేదా దేవుడికి సమయాన్ని తగ్గిస్తూ, దేవుడికి విలువను ఇవ్వకుండా, దేవుడి కంటే ఎక్కువ ఆలోచన మనకు ఉన్నట్టుగా, దేవుడి కంటే ఎక్కువ తెలివితేటలు మనకు ఉన్నట్టుగా, ఆయన ఒక పని కోసం నేను ఎన్నుకున్నాడు, మీకు తెలుసు, బాగా తెలుసు. మీరు దేనికోసం ఎన్నుకున్నాడో మీకు అందరికీ తెలుసు. కానీ ఆ ప్రకారంగా పోకుండా ఇంకొక మార్గంలో, అయ్యా షార్ట్ కట్ మార్గంలో వెళ్దాం, నీకు తెలియదే, నాకు బాగా తెలుసు, ఎలా డెవలప్ అవ్వాలో నాకు తెలుసు, ఈ కష్టం బయటకు రావడం ఎలాగో నాకు తెలుసు, మీకేం తెలుసు అన్నట్టుగా, దేవుడికి ఏం తెలుసు అన్నట్టుగా షార్ట్ కట్ మార్గాన్ని ఎన్నుకుంటాం. దాని ద్వారా లాభం వస్తుంది అనుకుంటాం, దాని ద్వారానే మనం సుఖపడతాం అనుకుంటాం. కానీ రాదండి. లోకరీతిని ఆలోచిస్తే రైటే కదా అనుకుంటాం, అనిపిస్తుంది, ఇతను చేసేది రైటే, ఇతను చేసేది మంచి పనే. కానీ దేవుడి దృష్టిలో నేను ఎందుకు ఒక పని కోసం, నువ్వు ఇంకో పని కోసం వెళ్తాడని ఒప్పుకోడండి. అలాగా అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడు హాగర్ ద్వారా ఇస్తాడేమో, హాగర్ ద్వారా పిల్లలు ఇస్తాడేమో అని తన ఇష్టాన్ని అడగకుండానే ప్రొసీడ్ అయ్యాడు. అలా ఉండకూడదు, మన దేవుడిని ఏదైనా అడగాలి, వెయిట్ చేయాలి. అబ్రహాం చేసిన మిస్టేక్ మనం చేయకూడదు మన జీవితంలో. దానివల్ల ప్రతి పెద్ద సమస్యగానే ఉండిపోయింది. కాబట్టి అది విషయం. కాబట్టి అబ్రహాము తొందరపడినట్టుగా మనం తొందరపడకూడదు, దేవుడికి సమయం ఇవ్వాలి, దేవుడి చిత్తానికి మనం లోబడి ఉండాలి. తర్వాత యాకోబు విషయంకి వస్తే కనుక ఆయన చేసిన తప్పులు ఏదైతే అవి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే యాకోబు అంటే పేరు మోసగాడు. కానీ యాకోబు పెనుగులాట మీకు అందరికీ తెలుసు. అక్కడ కనుక చూస్తే పెనుగులాట అంటే యుద్ధం చేశాడు, మళ్ళీ యుద్ధం అనుకుంటా, అది మొత్తం మొదలెడుతుంది, కొట్టుకున్నారని కాదండి. హోషేయ గ్రంథం 12:4 చూస్తే ఆయన ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? అడిగాడు, యాకోబు నీ పేరేంటి? దేవుడికి తెలీదా? నీ పేరేంటంటే దేవుడికి అందరికీ తెలియదు, అని పేరు తెలుస్తుంది. కానీ యాకోబు బట్టి మోసగాడు. కాబట్టి మోసగాడిగా ఉండకు, ఇక్కడ మోసగాడు ఉండదు. ఇజ్రాయెల్ ఎందుకు కన్నీటితో ఆయన ప్రార్థన చేశాడండి, కన్నీటితో ప్రార్థన చేశాడు. మనం ఏదైతే పొరపాట్లు చేసామో, ఒకవేళ చేసి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా పొరపాటు చేసి ఉంటే, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా చేసి దూరం అయి ఉంటే, మన సొంతాన్ని కలిపి ఉంటే, మన ఇష్టాన్ని కలిపి ఉంటే, లేదా ఎక్కడన్నా ఆయన విలువ తక్కువ ఇచ్చి ఉంటే, ఎక్కడైనా మన జీవితంలో ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదైనా అపవిత్రమైన పెళ్ళి ఉంటే, ఏదైనా చేస్తుంటే మనకు తెలుసు, మన హృదయాలు తెలుసు, దేవుడికి తెలుసు. బట్ వాటి పక్కన పెట్టి కన్నీటితో ప్రార్థన చేద్దాం. యాకోబు జీవితాన్ని బట్టి కన్నీటితో ప్రార్థన చేద్దాం. చేసి ఖచ్చితంగా మనం మోసగాళ్ళుగా కాకుండా, దేవుడి దృష్టిలోనేమో పాపిగా ఉంటున్నాం, లోకం దృష్టిలో చాలా గొప్పవాళ్ళుగా, చాలా పవిత్రులుగా, తెల్ల సూట్ వేసుకొని దట్టి గట్టిని కడుతూ ఉంటారు. అంటే అంత పరిశుద్ధులుగా కనపడతాం లోకం దృష్టిలో. కానీ మనం చేసే పాపం చేసి నాకు తెలుసు, మనకు తెలిసి దేవుడు తెలుసు. కానీ అవన్నీ దేవుడు ఒప్పుకోడు. యాకోబుని అడిగాడు, నీ పేరేంటి? కాబట్టి కన్నీటి దాన్ని ప్రార్థన చేశాడు యాకోబు. కాబట్టి మనం కూడా ఈరోజు యాకోబుని బట్టి నేర్చుకోవాలంటే కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఇజ్రాయేల్గా, దేవుడి పిల్లలుగా, దేవుడి సంతానంగా అయ్యేకం అంతగా మనం దేవుడు దీవించబడతాడు. కాబట్టి యాకోబుని బట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలండి. తర్వాత ఏంటో చూస్తే మోషే గొప్ప లీడర్, గొప్ప నాయకుడు. అలాంటి మోషే కూడా దేవుడి చిత్తానికి లోపడాలి. ఒక సందర్భంలో దేవుడిని బాధ పెట్టాడు. మీకు అందరికీ తెలుసు, బండతోటి మాట్లాడమంటే 2 సార్లు అయినా అహరోను మోషే ఇద్దరు వెళ్ళి బండని కొట్టారు. ఆ ప్రజల మీద ఉన్న కోపం, అదేవిధంగా వాళ్ళు పెట్టిన చిరాకులు బట్టి. అట్లాగా
దేవుడు చెప్పింది చేయమంటే చెప్పకుండా, చెప్పింది చేయకుండా చెప్పండి చేస్తూ ఉంటాం. దానికి అది అనుకుంటాం చిన్న విషయమే కదా అనుకుంటాం, కానీ అది దేవుడికి ఎంతో బాధ కలిగించే విషయం అన్నమాట. కాబట్టి అంత గొప్ప నాయకుడే, అంత గొప్ప మంచి ప్రవక్త మోషే, అంత గొప్ప వ్యక్తి, దేవుడి మీద ఆధారపడే వ్యక్తి, తగ్గించుకున్న వ్యక్తి, చాలా రకాలు చూస్తే మోషే చాలా గొప్పవాడు. కానీ అలాంటి వ్యక్తి తొందరపడి దేవుడు చెప్పింది చేయకుండా వేరే చేశాడు. దేవుడి చిత్త ప్రకారం లేకపోవడం వల్ల అంత గొప్ప నాయకుడే నాకు బాగా బాధపడతా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు మోషే కనానికి వెళ్ళలేదు, చిన్న విషయం కాదనుకో, లక్షల మందిని ప్రయాణంలో తీసుకుని వెళ్తూ ఒక సందర్భంలో దేవుడే వాళ్ళందరూ చంపేస్తా, నీకు పెళ్లిచ్చి నీ ద్వారా సంతానం వృద్ధి చేసి కనానికి తీసుకెళ్తా అంటే, లేదు నాయన వాళ్ళందరూ నువ్వు చంపేస్తే నీకు అవమానం, నీకు మహిమ రాదు, శత్రువులను ఎగతాళి చేస్తారు, వద్దు అని వేడుకున్న వ్యక్తి, అంతగా కోరుకున్న వ్యక్తి అందరూ చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, దుబాయ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కకుండా నేను దిగిపోయి మిమ్మల్ని అందరూ ఫ్లైట్ ఎక్కి పంపించినట్టు ఉంటుంది. అట్లాంటి పరిస్థితి వచ్చింది మోషే. ఎందుకు? తొందరపడ్డాడు, దేవుడి చిత్త ప్రకారం చేయకుండా ఒకే ఒక సందర్భంలో తప్పుపోయాడు. కాబట్టి ఈరోజు అందరూ క్రైస్తవులుగా ఎదిగాం, బాగా ఎదిగిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళ వాక్యం, కానీ ఎక్కడైనా పొరపాటు చేస్తే దేవుడు క్షమించడు. లోకంలో ఉన్నప్పుడు వేరు, ఎన్నిసార్లు క్షమిస్తాడు. క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు చాలాసార్లు క్షమించాడు దేవుడు, కానీ మోషే చేసిన ఒకే ఒక పొరపాటు. వాళ్ళు ఎన్నిసార్లు క్షమించడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుడు నాయకుడిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే దేవుడు క్షమించడానికి ఇష్టపడలేదు. కాబట్టి మనం మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, బోధకులు మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, తీర్పు పొందుతారు కాబట్టి క్రైస్తవులైన మనం లోకంలో ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులు తప్పు చేస్తే వాళ్ళు లేచిన అన్యులు పందిలా గొలుతుంటారు పాపంలో, అన్యులు లేచిన కాడి పాపాలు చేస్తుంటారు, అబద్ధాలు ఆడతారు, విచారణ చేస్తారు, సినిమాలు చూస్తారు, తమ్ములు ఆడతారు, కింద దొలుతుంటారు, అన్ని చేస్తారు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రం సినిమా చూసేవాడు అంటాడు, ఒక క్రైస్తవుడు అబద్ధం ఆడాడు, ఒక క్రైస్తవుడు బూతు మాట్లాడే అంటారు. అంటే క్రైస్తవుడిని ప్రత్యేకించి టార్గెట్ చూస్తారు సమాజం. ఎందుకు? మన పరిశుద్ధ అని చెప్తాం కాబట్టి, మన దేవుడు పరిశుద్ధుడు అని చెప్తాం కాబట్టి, పాపం మానాలని బోధించేది మనమే కాబట్టి ముఖ్యంగా క్రైస్తవులు పాపం చేస్తే మాత్రం దేవుడు క్షమించడు. ఆ విషయం గుర్తుపట్టండి. ఇక పాపానికి మరీ బలి లేదు అని ఉంటుంది హెబ్రీ పత్రికలో. ఇక మళ్ళీ బలి ఉండదు. మళ్ళీ యేసుక్రీస్తు వారు మీకోసం నువ్వు పాపం చేసుకుంటా పోతుంటే ఆయన సిలువ మరణం అవుతూ పోతుంటాడా? మళ్ళీ బలి లేదిక అని మన హెబ్రీ పత్రికలో ఉంటుంది. అవన్నీ చూపిస్తే మీకు 2 గంటల సెమినార్ అవుతుంది. కాబట్టి పాపం చేస్తూ పోతాను దేవుడు క్షమిస్తూ పోతారు కాదండి. ఖచ్చితంగా పాపం చేస్తూ పోతున్నప్పుడు దేవుడు క్షమిస్తూ పోడు, ఈసారి బాగా చిత్తకొడతాడు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు, మీకు అందరూ తెలుసు. కాబట్టి దావీదును క్షమించు. దావీదు విషయంలో ఒక మాట అంటాడు, దావీదు పాపం చేసినప్పుడు ఒక మాట అంటాడు దేవుడు, ఏంటంటే నువ్వు దేవుడు నామానికి అవమానం కలగజేయడానికి హేతు అయ్యావు, నీ వల్ల నా నామానికి అవమానం కలుగుతాను, అన్యుల మధ్యలో దూషణ పాల్గొనడానికి కారణమయ్యావు అంటాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏదైనా పొరపాటు చేస్తే దావీదు ఎలా మాట్లాడాడు అలాగే మాట్లాడతాడు. అన్యుల మధ్యలో ఆయన నామాన్ని దూషణ పాల్గొంటే ఆయన క్షమించండి. ఖచ్చితంగా దావీదు మరణించకుండా క్షమించాడు, కానీ చాలా కష్టాలు పెట్టాడు. తిరిగి మారేలాగా ఎప్పుడు పాపం చేయకుండా ఉండేలాగా మారేలాగా దావీదుని శిక్షించాడు. ఎందుకంటే ఆయన క్షమాపణ అడిగాడు కాబట్టి, అడగకపోతే మరణం అయిపోయేవాడు. కాబట్టి ఇక దావీదు చేతులు ఉండేది కాదు, దావీదు మర్చిపోయాడు, క్షమాపణ అడిగాడు. అయితే ఎలా నలగొట్టాలో అలా నలుగుపోయాడు. ముఖ్యంగా దేవుడు తెలుసుకున్న వ్యక్తులు పాపం చేస్తే ఆయన సహించలేడు, బాధపడతాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మనకి మోషే విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పొరపాటు చేయకూడదు. ఓకే, తర్వాత సంసోన్ విషయంకి వస్తే, సంసోను నీ గొప్ప ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు. అయితే నాజీరుగా ఉండమన్నాడు, ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా ఉండమన్నాడు సంసోన్. కానీ ఆయన ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా లేడు. ఒక క్రైస్తవుడు అంటేనే మనం ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవుడు అంటేనే మనం లోకంలో కలిసిపోకూడదు, తామర పువ్వులాగా ఉండాలి. బురద లాంటి లోకం, కానీ మనం తామర పువ్వులాగా చక్కగా ఉండాలి. ఈ బురద తామర పువ్వు మీద నీళ్ళు పడ్డా కూడా ఉండదు అంటారు. అలాగా మనం పరిశుద్ధంగానే బతకాలి. లోకంలో బురద అంటే నేను కూడా మనం పరిశుద్ధంగానే బతకాలి. అలాగా అయితే మనం నాజీలు చేయబడ్డ వ్యక్తులుగా ఉండాలి. కొంతమంది 40 రోజులు మాలేస్తారు, లేకపోతే 30 రోజులు 20 రోజులు ముగ్గురు మాలలు వేస్తుంటారు. కానీ మన జీవితకాలం మాలేసి ఉండాలి. జీవితకాలం మనం ఈవనిస్తూ ఉండాలి. క్రైస్తవుడు అంటేనే అది. కాబట్టి మనం నాజీలు చేయబడ్డ వ్యక్తుల్లా ఉండాలి. సంసోన్ యొక్క ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే మనం ప్రతి మనిషి గురించి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఉంటుంది.
మా కుటుంబాన్ని రకరకాలుగా వాడుకుంటూ ఉన్నాడు, అనిపిస్తూ ఉంటుంది. నేనేం బోర్డర్ సైనికుడిలాగా, నేను సంఘం చుట్టూ ఎవరైతే శత్రువులు వస్తున్నారు, సంఘం మీద దాడి చేస్తున్నారు మొత్తం మొదలు, వాళ్ళతో నేను పోరాడుతూ ఉన్నాను. సంఘంలో కాపురిగా, పాస్టర్గా మా తమ్ముడు వాడబడుతూ ఉన్నాడు. సంఘానికి సహకారిగా, సహాయం చేసే వ్యక్తులుగా, విజయవాడ సంఘంలో సంఘ పెద్దలుగా ఉంటున్న వ్యక్తులు మా చెల్లి, మా బావ కుటుంబం. అట్లా మా కుటుంబాన్ని 3 రకాలుగా వాడుకుంటున్నాడు. అట్లాగే మిమ్మల్ని కూడా దేవుడు ఏదో రకంగా ఒక ఉద్దేశం ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుందండి. అలాగే కాబట్టి ఆ ఉద్దేశం సంవత్సరం పాటు దేవుడు ఒక ఉద్దేశం ఉంది. అట్లాగే కాబట్టి మనం దేవుడి ఉద్దేశ ప్రకారం ఉన్నామా లేదా, కానీ సంవత్సరంలో తప్పిపోయామా లేదా చూసుకోవాలండి. ఎక్కడ బలహీనత పడిపోతున్నామా అనేది సంవత్సరం జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా సంవత్సరం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇంకా అవకాశం లేని పరిస్థితుల్లో చివరిసారిగా ఆయన మరణానికి గురయ్యాడు. కాబట్టి నాజీరుగా మనం ఉండాలి. మనం నాజీరు చేయబడ్డాం. ఖచ్చితంగా మనం నియమనిష్ఠులతో బ్రతకాల్సి ఉంది. అలాగే సంవత్సరం ఎలా అయితే ఒక ఉద్దేశంతో చేయబడ్డాడు, మనం కూడా ఉద్దేశంతో చేయబడ్డాం. కాబట్టి ఆ చిత్తానికి లోబడిపోతే నష్టపోతాం. సంవత్సరంలాగా మనం కూడా మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది, మధ్యలోనే మన ప్రయాణాన్ని ఆపేసి వస్తుంది. తర్వాత సౌలు అండి. సౌలుని గొప్ప ఉద్దేశంతో దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడు. చాలా బాధపడతాడండి సౌలు పొరపాటు చేసినప్పుడు. మొదటి రాజు, ఇజ్రాయెల్కి మొదటి రాజు, న్యాయాధిపతులు సంవత్సరం తర్వాత మనకి సౌలు రాజు, మొదటి రాజు ఇజ్రాయెల్కి. మొదటి రాజు అయినటువంటి సౌలు పట్ల దేవుడు మంచి ఆలోచన కలిగి ఉంటాడు. కానీ సౌలు తప్పు చేసినప్పుడు ఆయన ఎందుకు చేసినా నా సౌలు రాజు అని బాధపడతాడు. హృదయం చాలా బాధపడినట్టు మన బైబిల్ కనబడుతుంది. అట్లాగే దేవుడు కూడా మనకు ఉద్దేశించిన రాజులుగా ఎన్నుకున్నాడండి. మనమంతా ఈరోజు ఇలా ఉన్నాం, కానీ ఈరోజు అనుకుంటే మాకు తింటాక లేదండి అని, ఈరోజు అనుకుంటే మాకు అప్పులు ఉన్నాయని, ఈరోజు పేదలుగా ఉన్నామని, చిన్న మందుగా ఉన్నామని, చిన్న సంఘంగా ఉన్నామని, మనం లక్షల మందికి బోధించకపోవచ్చు. ఆ కెపాసిటీ ఉన్నాడు వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. మనకు తగ్గట్టుగా మనకే ఇస్తాడు ఆత్మలో. ఇప్పుడు నేను పిహెచ్డి చేసి, థియాలజీ చేసి, గొప్ప ప్రసంగం చేసి 100 మంది సంపాదించకపోయినా సరే ఒక చిన్న మాటతో రక్షణ పొంది వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మేము 10 మంది ఒక వ్యక్తికి సువార్త చేసిన వాడు రక్షణ పొందడు. కానీ ఎవరో ఒక వ్యక్తి చిన్న మాట చెప్తే రక్షణ పొందుతాడు. ఎందుకంటే దేవుడు ఆ ఆత్మని అతనికి అప్పచెప్పాడు. అలాగే ఈ చిన్న మంది అయినప్పుడు కూడా దేవుడు సురేష్ అప్పచెప్పాడు. అట్లాగా జాన్వేసుగా వాళ్ళ సంఘం ఆయనకు అప్పచెప్పాడు. ఎవరో మరి ఇన్ని సంఘాలు లేవు కదా, చాలా సంఘాలు ఉన్నాయి మీ ఊర్లో, అయినా ఎందుకు వెళ్ళలేదు? దేవుడు నీ కోసం ప్రత్యేకించి వాళ్ళు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు. అట్లాగా దేవుడి చిత్తం ఎవరైతే ఉన్నారో మనకు టాలెంట్ ఇస్తాడు. అలాగే కాబట్టి నేను అనేది ఏంటంటే దేవుడి చిత్తానికి లోబడాలి. ఇక్కడ సౌలు విషయంకి వస్తే, సౌలు తనకి నచ్చినట్టు చేయాలనుకున్నాడు. అక్కడ అన్నిటిని చంపమంటే అన్నిటిని చంపకుండా కొన్ని తీసుకొచ్చాడు. సమూయేలుకి తీసుకొచ్చాడు, పశువుల్ని, ఆ బంగారాన్ని పాడు చేయకుండా ఆయన తీసుకొచ్చాడు. తన ఇష్టం ప్రకారం తీసుకొచ్చాడు, తన ఆలోచన చూపించాడు. దేవుడి చిత్తానికి లోపడాల. కాబట్టి సౌలు ఎలా అయితే పొరపాటు చేశాడో అలా పొరపాటు చేయకూడదు. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని మనం దేవుడు చెప్పే ప్రయత్నం చేయకూడదు. ఆయన చెప్పినట్టు చేసుకుంటూ పోవాలి. సౌలు విషయంలో ఎలా అయితే పొరపాటు జరిగిందో అది చేయకూడదండి. ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞని మనం మర్యాద ఇవ్వాలి, గౌరవించాలి. అప్పుడే దేవుడు దీవిస్తాడు అనేది మనకి మొదటి సమూయేలు గ్రంథం అంతా చూస్తే 15-22 ఈ విషయాలు ఉంటాయండి. తర్వాత దావీదు గురించి మీకు చెప్పారు. దావీదు 2వ సమూయేలు గ్రంథం 12-13 చూస్తే దావీదు కూడా దేవుడు నామానికి అవమానం కలిగేసి ఒక పొరపాటు చేశాడు. ఇక అందరికీ తెలుసు. దాన్ని బట్టి కూడా అలాగా ఎన్ని ఎందుకు నేర్చుకున్నాడు, మనం ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే దృష్టాంతములుగా ఉండటం కోసం దేవుడు ఇలా రాయించాడు. వాటన్నింటినీ ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడి నామానికి అవమానం కలుగుద్ది. మనం ఏది చేసినప్పుడు దేవుడి నామానికి అవమానం కలుగుద్ది అని జాగ్రత్తతో ఉండాలి, లేకపోతే ఊరుకోడు దేవుడు. తర్వాత సొలొమోను గొప్ప ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు. సొలొమోను ఇచ్చిన దర్శనాన్ని బట్టి, సొలొమోను కోరుకున్న దాన్ని బట్టి చూస్తే సొలొమోను ప్రారంభం చాలా బాగుంది. ప్రతి క్రైస్తవుడు ప్రారంభం బాగుంటుంది. బాప్తిస్మం తీసుకున్న కొత్త చాలా బాగుంటుంది. క్రైస్తవులకు ఎంటర్ అయినప్పుడు చాలా బాగుంటుంది. మొదటి వారు కడపటి వారు అవుతారని చెప్తుంది బైబిల్. కాబట్టి ప్రారంభంలో ఉన్నట్టుగా చివరి దాకా కొనసాగించాలి. సొలొమోను ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ చివరికి వచ్చేసరికి సొలొమోను తన ప్రారంభాన్ని అంతవరకు తీసుకుని వెళ్ళలేకపోయాడు. కాబట్టి సొలొమోను దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. 2 సార్లు సొలొమోనుకి దేవుడు కనిపించినా సరే ఆయన మాట వినలేదు అని ఉంటుంది. మనకి మొదటి రాజుల గ్రంథం 11-9 చూస్తే గమనించండి. 2 సార్లు చెప్పినప్పుడు వినలేదు సొలొమోను. కాబట్టి మనం ఆరంభం ఎలా అయితే మొదలెడతామో దాన్ని చివరి వరకు కొనసాగించాలి.
క్రైస్తవులకు వచ్చిన కొత్తలు ఎలా అయితే మనం ఉన్నామో దాన్ని కొనసాగించాలి. కాబట్టి మనకి ఇచ్చిన ప్రణాళికలో మనకి ఏదైతే ఇస్తాడో దాన్ని మనం కొనసాగిస్తూ ఎలా తప్ప మధ్యలో ముగించకూడదు. దేవుడికి అవమానకరంగా జీవించవద్దు. తర్వాత యోనా 2 తర్వాత యోనా గ్రంథం చూస్తే 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే యోనా దేవుడి చిత్తానికి లోపడలేదు. దేవుడి చిత్తానికి లోపడకపోవటం వల్లే ఆయన సముద్రంలో ప్రవేశపడ్డారు. మీకు అందరూ తెలుసు. ఇక్కడ యోనా జీవితం బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, మనం దేవుడు ఇప్పుడు సేవకుల విషయం వస్తారు, పలానా చోట సువార్త చేయమంటాడు, పలానా చోట సేవ చేయమంటాడు. ఇప్పుడు సురేష్కి ఒక యోనాలా పోల్చుకుందాం. సురేష్ నూజివీడులో ఇక్కడ చెప్పమన్నాడు, నెల వెళ్ళి కొంత దేవుడి వాక్యాన్ని పంచిపెట్టు అన్నాడు. సురేష్ యాక్చువల్ శ్రీకాకుళంలో పాస్టర్గా ఉన్నాడు, కొన్ని సంఘాలకి చెప్తూ ఉంటాడు. చాలా సంఘాలకి ఆయన వెళ్ళగలిగితే వారం వెళ్ళి చెప్పగలడు. సురేష్కి అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఆ శ్రీకాకుళం విశాఖపట్నం ఏరియాలో. కానీ దేవుడు ప్రత్యేకించి దర్శనం, నూజివీడు పట్ల నువ్వు వెళ్ళు, అప్పుడప్పుడు చెప్పు, నా బిడ్డలు ఉన్నారు, కొంతమంది కొన్ని వాక్యాలు చెప్పాల్సింది, కొన్ని మాటలు చెప్పాల్సింది ఉందని ఆడు సెలవు పెట్టుకొని 4,000-3,000 వేలు ఖర్చు పెట్టుకొని ఇంత ప్రయాసం తీసుకుని 10 నెలలు వస్తున్నాడు. నేనంటే ఎప్పుడో ఊరికి పని వచ్చినప్పుడు వస్తున్నాను, కానీ వాడు ప్రత్యేకించి నెలని వస్తున్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు దేవుడు వచ్చిన దర్శనం. కానీ యోనాలాగా సురేష్ చేయలేదు. యోనాలాగా అదేంటి నువ్వు వెళ్తే 10 మంది 20 మంది లేకపోతే నెలకోసారి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అనుకోవాలా, లేకపోతే ఏదో తన దేవుడి చిత్తం ఏదైతే ఉందో ఆ దర్శనం ఏదైతే ఉందో దానికి లోపడ్డాడు. అట్లాగా యోనా ఏదైతే ఉన్నారో ఆయన యోనాకి దేవుడు చెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఆ విషయంలో యోనా లోపడలేదు. ఇలాంటి ఏం చెప్తున్నా అంటే, మనకు కూడా దేవుడు కొన్ని పనులు చెప్తాడు, కొన్ని పనులకు చెప్తాడు. స్వార్థ చెప్పే పనులు ఉంటాయి. స్వార్థ చెప్పాలి, కొన్ని సందర్భాల్లో స్వార్థ చెప్పే అవకాశం ఇస్తాడు దేవుడు మనకి, ఎవరికైనా వాళ్ళు. మనం అంటే లోకంలో బయటకు వచ్చామండి, గొప్ప దేవుడు ఎవరో తెలుసుకున్నాం, ఈ మార్గం అంటే ఏంటో తెలుసుకున్నాం. అన్ని మార్గాల కన్నా ఈ మార్గం డిఫరెంట్ అని మనకు అందరికి అర్థమైంది. చాలా గొప్ప మార్గం అర్థమైంది, పరిశుద్ధమైన మార్గం. ఈ దేవుడు సజీవుడని అర్థమైంది. ఈ దేవుడు మనతో మాట్లాడతామని అర్థమైంది. ఈ దేవుడు వాళ్ళ మేలు పొందుకుంటామని అర్థమైంది. ఈ దేవుడు మనల్ని గుత్యంలాగా మారుస్తాడని అర్థమైంది. ఒక వివేకంతో నడిపిస్తాడు, గుడ్డిగా కాకుండా జ్ఞానంతో నడిపిస్తాడు అని మనకు అర్థమైంది. కానీ ఇది పంచడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో అవకాశం ఇస్తాడు. ప్రతి ఒక్కరికి సువార్త చెప్పే అవకాశం ఇస్తాడండి. మన ఇరుగు పొరుగులతోనో, బంధుమిత్రులతోనో, ప్రయాణంలోనూ, పన్నుబాటుల్లోనూ, ఎక్కడొక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తాడు. యోనాకి ఎలా అయితే అవకాశం ఇచ్చాడు మనకు కూడా అవకాశం ఇచ్చాడు. కానీ మనం చేయకపోతే అప్పుడు యోనా ఎలా అయితే దేవుడి విరుద్ధంగా ప్రవర్తించాడు అలాగే మనం కూడా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం అని యోనా ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. తర్వాత చివరిగా కనుక చూస్తే మనకి యూదా ఎవరైతే దేవుడు ఎన్నుకున్నాడు, అపోస్తులుగా ఉండడానికి ఎన్నుకున్నాడు యూదా. దేవుడితో పాటు 12 సింహాసనం మీద కూర్చుని అధికారం కలిగినటువంటి ఆ గొప్ప స్థానంలోకి యూదాను ఉంచాలనుకున్నాడు దేవుడు. కానీ యూదా ఏం చేశాడు? లోక ఆశల వైపు పడిపోయాడు, ధనం వైపు పడిపోయాడు, ధన మోహం వైపు పడిపోయాడు. మీకు అందరూ తెలుసు. కాబట్టి ఆ ఉన్నతమైన ప్రణాళికలు ఉండాలని మనం దేవుడు ఎన్నుకుంటే మన యూదాలో తప్పిపోకూడదండి. ధనాపేక్ష కోసం ఎట్టి పరిస్థితులు పడిపోకూడదండి. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎట్టి పరిస్థితుల్లో ధనం కోసం దేవుడు నమ్ముకోకూడదు, ధనం కోసం దేవుడు చెప్పిన మాటలు నమ్ముకోకూడదు, ధనం కోసం దేవుడికి దూరం అవ్వకూడదు. అప్పుడు ఏమవుతుందంటే చివరికి ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుంది. బాగా నాకు ఈ ధ్యానిస్తున్నప్పుడు పెద్ద ప్రసంగమే నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే నా జీవితంలో జరిగిన విషయాలే ఇవన్నీ కూడా. ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉంటుందంటే, పుట్టమే వేయబడ్డ అగ్నిలో పుట్టమే వేయబడ్డట్టు మిమ్మల్ని వేస్తా అన్నాడు. ఏదో క్రైస్తవ జీవితం అంటే గంట కొట్టుకొని ప్రసాదం చేసి ఏదో వెళ్ళిపోయామనుకుంటూ ఉండదు. ఏదో వెళ్ళిపోయాం. ఇప్పుడు భక్తి అంటే ఏముంటుంది? వాళ్ళకి గంట కొట్టామో, ప్రసాదం చేసామో, గుడి నుండి వెళ్ళిపోయాము. తర్వాత భక్తి ఏముంటుంది? సినిమా చూస్తారు, మందు తాగుతారు, అది తప్పేం కాదనుకుంటారు, ఎంజాయ్ లోపల చేయాల్సినంత చేస్తారు. అలా కాదు కదా క్రైస్తవం అంటే. క్రైస్తవం స్పెషల్. మనం నిత్యం భక్తులుగా ఉంటాం, నిత్యం పూజారులుగా, నిత్యం నాజీలు చేయబడ్డ వ్యక్తులు, నిత్యం మాలేసినట్టు ఉంటాం. ప్రత్యేకంగా ఇక్కడ నేను ఆత్మహత్య విషయం చెప్పాలనుకుంటున్నానంటే, యూదాలాగా నాకు పరిస్థితి వచ్చిందండి. మన ఇష్టాల ప్రకారంగా ధనం కోసం దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టేసి ధనం కోసం ప్రాకులాడితే, ధనం కోసం వెంటబడితే ధనం మనకు దొరకదండి. ఒక దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటే కనుక, నేను ప్రత్యేకించి దేవుడు ఎన్నుకుంటే ఖచ్చితంగా ధనం వైపు నువ్వు పరిగెడతా ఉంటావు ధనం వైపు, అది నీకు దొరకదు. ఎట్టి పరిస్థితి దొరకని కూడా నిన్ను దేవుడు ప్రత్యేకించి ఒక కోసం నిలబెట్టాడు, ఒక విషయంలో నిలబెట్టాడు. నువ్వు ధనం కోసం పరిగెడితే ఆ ధనాన్ని దేవుడు ఓడిపోగా యోధాలాగా మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అనుభవించానండి. నేను దేవుడు
సేవ చేస్తున్నానే కానీ ఫుల్ టైంగా చేయలేకపోతున్నాను. నాకున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అలాంటి. దాని గురించి షేర్ మార్కెట్ అని, రకరకాల బిజినెస్లని, రకరకాల లక్షలు పోతున్నాయి. సంపాదించుకున్నా పోతే లక్షలు పోతున్నాయి. ఇక ఎక్కడికి ఏ పరిస్థితి వచ్చిందంటే మొత్తం అప్పులే. నెలల జీతం అంతా అప్పులే అయిపోతుంది. ఇంట్లో గడవడం కష్టం అయిపోతుంది. దీనికన్నా టర్మ్ ఇన్సూరెన్స్ కట్టి చచ్చిపోదాం అనిపించింది నాకైతే. యథార్థం చెప్తున్నాను, దేవుడి సందర్భం బట్టి చెప్తున్నాను. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కట్టి ఒక 50 లక్షలు కట్టేసేసి మేము పోయిన కుటుంబం బాగుంటుంది, ఆత్మహత్య చేసుకుని గొడవలేదు, ఏ యాక్సిడెంట్ అయిపోతే గొడవలేదు అనిపించిన పరిస్థితి. యూదాలాగా అనమాట. మనం ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధంగా పోకపోతే, తర్వాత సరే నేను ఏం చెప్పానంటే ఇంకా పక్కన పెట్టేసేసి ఇలా కాదు, నేను బోధకుండే కదండి, ఇలా కాదు అని పక్కన పెట్టేసేసి నేను అనుకున్న బిజినెస్లన్నీ పక్కన పెట్టేశానండి. దేవుడు వైపు ప్రార్థన చేసుకుంటూ, దేవుడు చెప్పిన పని నాకేంటంటే నాది అపాలిటిక్స్. ఖచ్చితంగా నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ తర్కం జ్ఞానం ఇచ్చాడు. నాకు తెలియకుండానే నేను చాలా లోతుగా వెళ్ళిపోతా ఉన్నా బైబిల్లో. నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నా గురువుగా నాకు నేర్పిస్తూ ఉన్నాడు. దాన్ని నేను వాడట్లా, దాన్ని నేను యూజ్ చేయట్లేదు. దానివల్ల చాలా ఆత్మరక్షణ పొందుతున్నాయి, చాలా మంది మేలు పొందుకుంటున్నారు, నా ఫోన్ చేస్తున్నారు. మరి అలాంటి పని పక్కన పెట్టేసి నేను ధనం వైపు పరిగెడతామంటే ఇస్తాడా? ఇవ్వడు కదా. నన్ను ఎన్నుకుని దేనికోసం ప్రత్యేకించి కొనుక్కున్నాడు కదా. ఇది జరిగి దాదాపు 3-4 సంవత్సరాలు 2 సంవత్సరాలు. కాబట్టి దేవుడు వైపు మనం పరిగెడితే ఆత్మహత్య చేసిన పరిస్థితి ఏర్పడదు. ధనం వైపు పరిగెడితే ఆత్మహత్య చేసిన పరిస్థితి ఏర్పడదు. ముందు మాట ఉంటుంది, మొదట ఆ రాజ్యాన్ని నీతిని వెతికితే అవన్నీ ఇస్తాడు. కాబట్టి యోధా ఎలా అయితే అపోస్తలత్వాన్ని కోల్పోయాడో, మనం దేవుడి రాజ్యాన్ని కోల్పోవద్దు. మనం రాజులైన యాజక సమూహం. ఈ లోకంలో ఏది సంపాదించలేకపోయినా పరలోకంలో రాజులుగా ఉంటాం. మనం ఒక పరలోకం పట్ల ఒక క్లారిటీ ఉందండి మనకి. బైబిల్ ఒక క్లారిటీ ఇచ్చింది, అందరికి ఆ క్లారిటీ లేదు. ఏ మార్గానికి ఆ క్లారిటీ లేదు. పరలోకం వెళ్తాము, మోక్షానికి వెళ్తే డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడాలి, అంతకన్నా ఇంకేం క్లారిటీ నాకేం కనిపించలేదు. మళ్ళీ భూమి మీదకి వస్తారు, జన్మలు ఎత్తుతారు. నాకు అంతకన్నా క్లారిటీ ఏం కనిపించలేదు. గ్రంథాలు చదువుతా, దాదాపు నాకు లక్షల దాకా పుస్తకాలు కొనుక్కున్నాను. నా క్లారిటీ మోక్షం పట్ల క్లారిటీ లేదు. వెళ్ళామో వచ్చేసామా, డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది తప్ప ఇంకేం క్లారిటీ లేదు. ఉంటే చెప్పవచ్చు. నేనేంటంటే మన బైబిల్ ఒక క్లారిటీ ఇచ్చింది, మన రాజులైన యాజక సమూహం. రాజులుగా దేవుడి రాజ్యం చాలా పెద్ద రాజ్యం ఉంది, దానిలో రాజులుగా ఎన్నుకోబోతున్నాడు. రాజులకు స్థానం ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం కోల్పోకూడదు అనేది చెప్పదలిచాను. కాబట్టి ఏదైతే ఇన్ని చెప్పానో, ఇంతమంది భక్తులు ఎక్కడైతే పొరపాట్లు చేశారో, ఈ పొరపాట్లన్నీ మన జీవితం జరగకూడదు. అల్టిమేట్గా పరిస్థితిని జీవించాలి, దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుడి చిత్త ప్రకారం ఇష్టం లేకపోయినా నడుచుకోకపోతే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. అల్టిమేట్ తెలుసుకోవాల్సినది, చెప్పదలసినది అది ఓపికగా చూశారు. నేను పెద్ద ప్రసంగికుని కాదు, నేను తక్కువ చేయగలను కానీ ప్రసంగానికి నా వల్ల కాదు. నేను ఏదో మరి ప్రాక్టీస్ కనుక, లేకపోతే దేవుడికి సురేష్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి చెప్తా ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. బహుబలంగా మా కుటుంబాన్ని వాడుకునేలాగా అందరిలో ప్రార్థనలు గుర్తుంచుకోండి. అది కాక మా కుటుంబం పట్ల ప్రత్యేకించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన అవకాశం సురేష్ వందనాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అదే ఛానల్స్ బ్రదర్ ధన్యవాదాలు వచ్చినందుకు, థ్యాంక్ యూ బ్రదర్.